కళ్ళల్లో ఆనందం కోసం అన్నయ్యలు గిఫ్ట్లు ఇచ్చిన సందర్భాలు చూసాం. వాళ్ళు ఎక్కడ బాధపడతారోనని హత్యలు చేయడం ఎప్పుడైనా విన్నారా? ఎగ్జాక్ట్లీ కాకినాడ జిల్లాలో అదే జరిగింది. చెల్లెల్ని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఒక యువకుణ్ణి దారుణంగా చంపేసి గొయ్యి తీసి పాతిపెట్టాడు. మృతదేహాన్ని సమాధి చేశాడు. సరే, మరి నిప్పు లాంటి నిజం బయటికి ఎలా వచ్చింది? అన్న క్రిమినల్ కథ ఎలా వెలుగులోకి వచ్చింది? ఇతను కిరణ్ కార్తిక్, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం వాసి. వెల్డింగ్ పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. గత నెల 24వ తేదీన తండ్రి వెంకటరమణతో వాగ్వాదం జరిగింది కార్తిక్ కు. అయితే సొమ్ములిచ్చే విషయంలో తేడా రావడంతో తండ్రి కాస్త సున్నితంగా మొదలించాడు. దీంతో కార్తిక్ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అరే, చీకటి పడ్డ కార్తిక్ ఇంకా ఇంటికి రాకపోవడంతో తండ్రి వెంకటరమణ కంగారు పడ్డాడు. అయిన వాళ్ల దగ్గర ఆరా తీశాడు. ఫలితం లేకపోవడంతో గత నెల 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంకటరమణ. డబ్బు విషయంలో మందలించా అని, ఆ తర్వాత కనిపించకుండా పోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు వెంకటరమణ. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీన్ కట్ చేస్తే కిరణ్ కార్తిక్ స్థానికంగా ఉండే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. అయితే సదరు యువతి అన్నయ్య కృష్ణప్రసాద్ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఊరికి వచ్చేవాడు. ఆ సమయంలో చెల్లెలు ప్రేమ విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు ఆ కృష్ణప్రసాద్. కార్తిక్ ను మందలించినా మారకపోవడంతో ఇక కార్తిక్ ను లేపేయాలని ప్లాన్ వేశాడు కృష్ణప్రసాద్. జూన్ 24వ తేదీన కృష్ణప్రసాద్ తన స్నేహితుడు వినోద్ సాయంతో కార్తిక్ ను ఓ చోటుకు పిలిపించుకున్నారు. అచ్చంపేట శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే కృష్ణప్రసాద్ కు కార్తిక్ కు మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన కృష్ణప్రసాద్ అతన్ని హతమార్చాడు. అనంతరం గొయ్యి తీసి అక్కడే మృతదేహాన్ని కప్పెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియదన్నట్టుగా హైదరాబాద్ కు వెళ్లిపోయాడు కృష్ణప్రసాద్. అయితే కార్తిక్ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టాడనే సమాచారం అందుకున్న కృష్ణ తన స్నేహితుడు వినోద్ తో కలిసి పోలీసులకు లొంగిపోయాడు. అల్లారు ముద్దుగా చదివించుకుంటున్న చెల్లిని కార్తిక్ మోసం చేస్తాడనే భయంతోనే ఇలా హత్య చేసినట్టు కృష్ణప్రసాద్ విచారణలో అంగీకరించాడన్నారు పోలీసులు. మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం, అవును అన్యాయంగా పాటు చేస్తాడేమో అని చెప్పేసి అనుమానంతో ఒకసారి ఇతను చెప్పాడట, నేను నా ఇష్టం దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి ఇదే పొలంలోకి తీసుకొచ్చి ఇతను కృష్ణప్రసాద్ స్నేహితుడు సహాయంతో వచ్చాడు. ఇద్దరు కలిపి చంపేశానని చెప్పేసి ఈ మట్టి మధ్యన పాతి పెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు. కృష్ణప్రసాద్ తో పాటు అతని స్నేహితుడిని స్పాట్ కు తీసుకెళ్లారు. ఎలా చంపారో, ఎక్కడ పాతి పెట్టారో అడిగి తెలుసుకున్నారు అధికారులు. రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో కార్తిక్ మృతదేహాన్ని ఎక్కడ పాతి పెట్టారో వివరించారు ఇద్దరు నిందితులు. మరోవైపు కార్తిక్ హత్యకు గురయ్యాడని తెలుసుకున్న బాధిత కుటుంబం కన్నీరు మున్నీరైంది. తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని గుండెలు బాదుకున్నారు. అనుమానంతో సరిదిద్దుకోలేని తప్పు చేసిన కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్ ని కూడా హత్యలో ఇన్వాల్వ్ చేసి ఊచలు లెక్కిస్తున్నాడు.